ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, గుడ్ మార్నింగ్, షలోమ్. అందరికీ శుభోదయం. ఉదయకాలం అందరు బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అద్భుతమైన వాగ్దానాన్ని ప్రభు ఇస్తున్నారు. కీర్తనలు 103:5 నీ యవ్వనమును పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనమును క్రొత్తదగుచుండునట్లు ఆయన నీ హృదయమును మేలుతో తృప్తిపరచుచున్నాడు. హల్లెలూయా. పక్షిరాజు అది ముసలిది అయిపోయిన తర్వాత అది ఏం చేస్తుందంటే పైకి చాలా ఉన్నతమైన శిఖరానికి వెళ్ళి అక్కడ సూర్యునికి డైరెక్ట్గా చూస్తూ తన రెక్కలు చాపి అది సూర్యుని చూస్తుందంట. ఆ యొక్క కిరణాలు తన బాడీలోకి వెళ్ళి ఆ యొక్క ఈకలన్నీ కూడా ఊడిపోతాయి అన్నమాట. ఆ ముక్కు కూడా ఊడిపోతుంది. అది ఊడిపోయేలాగా బండకేసి కొడుతుందంట. దాని తర్వాత దానికి కొత్త ముక్కు వస్తుంది, కొత్త రెక్కలు వస్తాయి, కొత్త ఈకలు వస్తాయి. అప్పుడు అది మళ్ళీ నూతన బలాన్ని పొందుకుంటుంది అనమాట. మళ్ళీ పైకి చక్కగా ఇంకా బాగా ఎగురుతుంది అనమాట. అలా పక్షిరాజు యొక్క యవ్వనము నూతనమైనట్లుగా దేవుడు మనల్ని కూడా నూతన పరుస్తానంటున్నాడు. హల్లెలూయా. సో నూతనమైన శక్తి, నూతనమైన అభిషేకం, నూతనమైన క్రియలు మన ద్వారా దేవుడు చేస్తాడు, మన జీవితంలో చేస్తాడు. ఎప్పుడు పాత విషయాలే కాదు ప్రియులారా, నూతనంగా దేవుడు మనల్ని నడిపిస్తానంటున్నాడు. ఈరోజు ఒకవేళ నీ ఏజ్ కూడా అయిపోతూ ఉండొచ్చు, కానీ దేవుడు నీకు నూతన బలం ఇస్తాడు. మోషేకి, కాలేబుకి ఎట్లా ఇచ్చాడు, యెహోషువకి ఎట్లా ఇచ్చాడు నూతన బలం, అలా మనకు కూడా దేవుడు నూతన బలం, నూతన శక్తిని ఇవ్వడానికి మరి సిద్ధంగా ఉన్నాడు. అందుకే ప్రభు చెప్తున్నాడు, మేలుతో నిన్ను తృప్తిపరచుచున్నాడు. హల్లెలూయా. దేవుడు నీకు మేలు చేస్తానంటున్నాడు, మంచి ఆరోగ్యం ఇస్తానంటున్నాడు, మంచి ఐశ్వర్యం ఇస్తానంటున్నాడు, అభిషేకం ఇస్తానంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, కాబట్టి నువ్వు భయపడద్దు. నేను మరి ముసల్దాన్ని అయిపోయాను, లేకపోతే ముసలోడిని అయిపోయాను, లేకపోతే నేను రిటైర్ అయిపోయాను, లేకపోతే నేను ఏం చేయలేకపోతున్నాను, నా జీవితంలో నేను అన్నిట్లో పడిపోయాను. డోంట్ వరీ, దేవుడు నిన్ను నూతన పరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ యొక్క నూతన సంవత్సరంలో దేవుడు నిన్ను నూతన పరచబోతున్నాడు. నూతనమైన యవ్వనాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. ఆధ్యాత్మికంగా కూడా దేవుడు నిన్ను నూతన పరచబోతున్నాడు. యవ్వనం అంటే ఏదో మనం వయసులో ఉండడం అని కాదు. ఎంతైనా మనం వయసు అయిపోతూనే ఉంటుంది. ఈ లోకంలో మనం ఎప్పటికీ శాశ్వతంగా ఉండం. పరలోకంలో మనం ఎప్పటికీ యవ్వనత్వంలో నూతనమైన శక్తితో మనం అక్కడ ఉంటాం. కానీ ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుడు మనకి నూతన బలాన్ని ఇస్తాడు. మన వయసు అయిపోతున్నా, మన డబ్బు అయిపోతున్నా, మన శక్తి అయిపోతున్నా, ఏది అయిపోయినా సరే, ఈరోజు నీకు జాబ్ లేకపోయినా, నీకు ఏమి లేకపోయినా అమ్మా, దేవుడు నీతో ఉన్నాడు. దేవుడు నీ జీవితంలో నూతన కార్యాలు జరిగిస్తాడు. ఆమేన్. దేవుడి ఈ వాక్యం దీవించింది గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. షలోమ్.